జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రచారంలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మా ఏరియాలోకి ఎలా వస్తారంటూ బెదిరిస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్లో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ ప్రచారాన్ని కాంగ్రెస్ ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయొద్దు, వెళ్లిపోమని బెదిరించారు. आटो को जानो जी पटाओ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రచారంలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మా ఏరియాలోకి ఎలా వస్తారంటూ బెదిరిస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్లో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ ప్రచారాన్ని కాంగ్రెస్ ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయొద్దు, వెళ్లిపోమని బెదిరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, సింధూరా, ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలు ఏదైతే దొంగ హామీలు ఉన్నాయో హామీల పరంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే డిసైడ్ తోనే కూడా అద్దు అదుపు లేకుండా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే వెంగళరావు నగర్ డివిజన్ లో కావచ్చు, బోరబండ డివిజన్ లో, ఎర్రగడ్డ డివిజన్ లో, అంటే ప్రతి రెహమత్ నగర్ డివిజన్ లో కూడా రాత్రి సమయంలో ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు కూడా బెదిరింపులు పాల్పడుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కండువాలు కావచ్చు, కరపత్రాలను కూడా లాక్కుని పొమ్మనే పరిస్థితులు కనబడుతున్నాయి. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ తన కార్యకర్తలందరితో కలిపేసి పాదయాత్ర చేసుకుంటూ ప్రచారం చేస్తుంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దగ్గరికి వచ్చి ఈ ప్రాంతంలో మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్లిపోమని కూడా మాట పెంచేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్లాలని, ఎట్టి పరిస్థితులలో ఇక్కడ కనబడితే కూడా ఖచ్చితంగా అంటే గొడవ చేసేసి కొట్టుతామని కూడా బెదిరించినట్టుగా కూడా మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. దాంతో పాటుగా కూడా మీరు ఈ ప్రాంతంలో ఎందుకు వస్తున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని కూడా అడుగుతున్నారు. కానీ మేము పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రచారం చేయడం మాకు హక్కు ఉందని కూడా మాటకు మాట సమాధానం చేయడంతో వాగ్వాదం పెరిగింది. దానిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ కూడా వేలెత్తి పెట్టి చూపెడుతూ ఈ ప్రాంతంలో తిరిగినట్లయితే మేము ఖచ్చితంగా కూడా అంటే చర్యలు తప్పవు, ఖచ్చితంగా మేము అంటే ఇదే విధంగా కూడా మీరు పాల్పడినట్లయితే ఖచ్చితంగా కూడా గొడవలు అవుతాయి, గొడవలకు తావు అవుతుంది, కాబట్టి మర్యాదగా వెళ్లిపోమ్మని కూడా రంజిత్, కాంగ్రెస్ నేతలు పదే ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడమే కాదు బెదిరింపులకి కూడా పాల్పడ్డాన్ని ఎలా చూడాలి? సింధూరా, ఏదైతే ఉందో నిన్న సాయంకాలం సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలు కావచ్చు, దానికి సంబంధించిన పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా ప్రచారం చేసుకుని ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు గొడవకు దిగి వాళ్ళ పైన వచ్చేసి దాడి చేయడానికి యత్నించిన విషయాన్ని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు పోలీసులు కావచ్చు, ఈసీ కావచ్చు. దానితో భాగంగా చూసుకున్నట్లయితే మసీదుల వద్ద ప్రార్థన మందిరాల వద్ద దాంతో పాటుగా చర్చిల వద్ద, ఆలయాల వద్ద ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల పైన ఫిర్యాదులు చేసినా వాళ్ళని పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పైన కూడా ఓటు అంటే ప్రచారం ఉల్లంఘనాన్ని తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే ఇప్పటికే కూడా అన్ని సర్వేలలో కావచ్చు, అన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఏమీ తప్పక అంటే ఏ రూట్ దొరకకుండా ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతూ, గొడవలకు పాల్పడుతూ, గుండాలని ఎక్కడెక్కడి మొహరించేసి ప్రచారాలు చేస్తున్న వాళ్ళని అడ్డుకుంచేసి దాడులకు యత్నించి ఈ విధంగానైనా కూడా రంజిత్, ఓడిపోతామన్న భయంతోనే బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు పదే అడ్డుకుంటున్నారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళు చేసే చివరి ప్రయత్నం కూడా అదే. అంటే కేవలం
ఓట్లు దండుకోవడం కోసం దొంగ ఓట్లను ఇప్పటికే కూడా 30 నుంచి 40 వేల దొంగ ఓట్లను తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిని అడ్డుకోవడంలో ప్రచారంలో విఫలం కావడంతో ప్రజల్లో తిరస్కరణ చేయడంతో చివరి ప్రయత్నంగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలని అడ్డుకొని ఓట్లు వేసే వాళ్ళందరికీ ఒక భయప్రాంతాలను గుర్తించినట్లయితే రేపు ఓటు పర్సంటేజ్ తగ్గుతుంది. దానివల్ల వీళ్ళకు సంబంధించినటువంటి దొంగ ఓట్లు కావచ్చు, దీనికి సంబంధించిన కార్యకర్తలతో ఓట్లు వేయించుకోవాలి, ఏ విధంగా రిగ్గింగ్ పాల్పడే ఆలోచనతోనే ఇలాంటివైన దౌర్భాగ్యానికి చేస్తూ కూడా గొడవలకు తావు తీస్తున్నారంటే కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.